ఫ్రెండ్స్ సర్దకంకలు అయితే కాల్చుకున్నాం కదా, ఇప్పుడైతే ఎట్లా టేస్ట్ చేద్దాం. నాకు సర్ద తిన్నట్లేదు అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బర్త్డే గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు? మీరందరూ బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఏంటంటే మాకు దగ్గరలో సర్దుకొస్తారు కదా, సర్ద అయితే పరిగెత్తి వదిలేస్తారనమాట. ఈ రోజు ఈ సర్ద ఎక్కడెక్కడ అంటే ఉంటాయి కదా, కొన్ని మిగిలిపోతాయి అనమాట. వాటిల్లో కొన్ని ఏరుకొని ఎతికి పట్టి మనం అయితే ఇప్పుడైతే కాల్చుకుని తినాలనైతే ఈ వీడియోస్ చేయబోతున్నాం అనమాట. వీళ్ళల్లో ఇప్పుడు ఎతికి ఎన్ని వస్తాయో చూసుకొని మనం అయితే ఇప్పుడు కాల్చుకొని తిందాం. చాలా అయితే బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా రోజులైంది. ఈ సంవత్సరానికి ఈ సూర్యుడు కాల్చుకొని తినాలైతే ఆశ అయితే కలిగింది అనమాట. అందుకనేసి అయితే ఇప్పుడైతే సర్దు కోసం అయితే ఇక్కడికైతే వచ్చాను నేనైతే. ఇప్పుడు మనం ఎతికి ఎన్ని వస్తాయో కోసుకొని కాల్చుకొని తిందాము. మొదటిసారిగా ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నవారైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి కాబట్టి ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వీడియోస్ మీకు అయితే వస్తాయి. ఇప్పుడైతే మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఎటు దిగిపోదామా? మొత్తం కోసేసినది. సన్న పురుగులు వీటిలలో ఇప్పుడు ఆడే నెత్తికది. నేను అన్ని చిన్న చిన్నవే కనిపిస్తున్నాయి నాకు. పెద్ద కంకులు ఉన్నాయి కానీ వాటిలలో ఇదంతా లేత గింజలు ఉన్నాయి. పెద్ద కంకులు ఉన్నట్లు లేత గింజలు ఉన్నాయి. ఉంటాయి. దీన్ని చూద్దాం. ఎడ కంకున్నది. ఇజ్జుడా ఒక కంకి సంపాదించావు. ఇంకా మూడు కంకులు చూద్దాం. వీటల్లో కాయలు ఎత్తుకుంటాయి. ఆడపడతారు తట్టుకొని. సద్ది నువ్వు ఎత్తుకుంటా. అందుకే చెట్లు ఏడుందనేసి వచ్చిన కష్టపడి కంకి. దాంట్లో కంకి దాంట్లో ఎత్తురాలు లేవు. పెట్టలు తినేస్తున్నాయి. ఈ తోట అంతా తిరిగాను. ఉగ్గో చెట్టు వచ్చేసింది. బాగానే ఉంది. వద్దులే. యా చెట్టు వచ్చేసింది పెరగతుంటే. లెవెల్ వచ్చేసింది నాకు ఈ వీరికి. అక్కడికి వాళ్ళంటే కూడా వాళ్ళు ఇస్తారు కోసేదానికి. మన చేత ప్రయోగాలు చేసింటే రాడలేదు అయ్యి. చాలా
ఫ్రెండ్స్ కష్టం అయితే తెచ్చుకుని అనమాట పొయ్యి మంటేసినాకైతే ఇప్పుడైతే మనమైతే ఇంటికైతే పొయ్యి అయితే మంటేసుకుని కాల్చుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాము. చేసాము గేట్ ఉంది. ఈ గేట్ తీసుకుని మన లోపలికైతే వెళ్ళాలి. ఈ గేట్ చూసి భయపడబాకండి. ఇదైతే కట్టినప్పుడు అయితే పెద్ద గేట్ కనుక చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం అయితే ఇరిగిపోయింది అనమాట. ఇది ఏదో కర్రతో కట్టింది మొత్తం విరిగిపోయి మొత్తం దాని కూడా ఉండేది కూడా ఇంచేసేటట్టు ఊరికే ఉండదంటే ఉండదు గేట్ అట్లాంటి గేట్ అనమాట. ఇప్పుడు ఈ గేట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి ఇక్కడైతే వానికి పొయ్యి అంతా తడిసిపోయి ఉండదు. ఈ పొయ్యి మీదనే మనం వంట వేసుకుందాం. ఈ చెత్త తెడవిడేసి ఇప్పుడు దీనికోసం చిన్న పొలాలు కాబట్టి పొలాల కోసం పొలాలు పోయి ఏరుకొస్తా. కట్లయితే రెడీ చేసుకుని ఇప్పుడు పొయ్యి వంట వేస్తున్నా. కట్టెలు దీనిలో పెట్టేసి ఒక సన్న పొలాలు ఎరకొచ్చుకున్నా. పొయ్యి మంట ఎలా అగిపెట్టదా. వండుకో 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 వండుకోలేదు అలా కసులో పెట్టాలి బాగా. నాకు ఒకప్పుడు అగ్గిపెట్టికి వెళ్ళిన చిన్న భయం కాదు చేయగలుసుకేసేది. వండుకోవడలేదు ఇది కసు బాగా వండుకుంటుందా. వండుకుంటుంది. సన్న పొలాలు పెడతా. సన్న పొలాలు పెడితే ఇప్పుడు ఆ కట్టి పొలాలే రగులుకోవాలన్నమాట. నిప్పులు పడిపోతే గబగబ కాలిపోతాయి. బాగా మండి తర్వాత సద్దలో పోషించే కాడికి నాకు నువ్వు గుర్తు చెయ్య. వండుకో వండుకో వండుకునేసింది. అట్టేసి వద్దాము ఒక కర్ర ఎత్తుకొని ఒక్కొక్కటి కూడా కాల్చాలి. వంగిపోతుంది పక్కన ఉండట. కాలి కాలి బాగా దాని కత్తి ఒక పొయ్యి సూరి అయితే పెద్ద కంకులు కాల్చుకుని నేను. ఈ సూరి చిన్న కంకులు కాల్చుకుని చేయగలుగుతాను. పెద్ద పళ్ళు ఎక్కువ నేను సింపుల్ అంతే. కదా అది జడ పగలుతుంది తెల్లగా. పగలాలి బాగుంటుంది. మొత్తం బురుగులు బురుగులు వస్తున్నాయి. అనమాట ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఏం గాయత్రి కాలిపి వచ్చింది. ఇంట్లో సాగసాలే ఇంకట్లాగేస్తా. పచ్చి లేతది
ఒక 2-3 చూడు కాల్చుకుని చాలు. తెల్ల బగులున్నాయి అవి వస్తే అనుకుంటా. పాప్కార్న్ లాగా వచ్చేసింది. అప్పటికి ఎట్లా దారంగా కాస్తున్నా ఎక్కువ మాడిపోకుండా. రెండు ఉన్నది పాప్కార్న్ లాగా అవి వారికి చూడా అట్లా ఉంది టేస్ట్. ఈసారి మంచిది పెట్టుకున్నా జాగ్రత్త కాల్చుంది. పాప్కార్న్ చిన్ని పాప్కార్న్ గింజ తెల్లగా బుడ్డుగా. నువ్వు తిను ఫస్ట్. ఫ్రెండ్స్ సర్దకంకలు అయితే కాల్చుకున్నాం కదా, ఇప్పుడైతే ఎట్లా టేస్ట్ చేద్దాం. నాకు సర్ద తిన్నట్లేదు అది మరుగుతుంటే పాప్కార్న్ బూగులు ఆ మాత్రం టేస్ట్ కానీ సూపర్గా ఉంది. బురుగులు ఉన్నాయి. తెల్ల పగిలితే ఇక్కడికి బురుగులు ఉన్నాయి. ఇవి కానీ పెద్ద గింజలు కానీ అయితే పాప్కార్న్ తిన్నట్టు ఫీలింగ్ అయిపోయింది. అది రావనుకుంటా ఇట్టే ఒలుచుకుని తినేస్తా. సూపర్ కూడా సర్దకంకలు అందుకే కాల్చుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. తింటావా? తిను ఇట్లా 2 ఉన్నాయి. కాల్చిల్లా బాగుంటాయి. బాగున్నాయి. కొంచెం కాదు తినే మంచి కాదు. కొన్ని గింజలు బాగా ఇష్టం తినేసాను. సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. కాల్చుకుని తింటే మీరు ఎవరైనా మొత్తం కాల్చుకుని తింటే కామెంట్ చేయండి అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇట్లలో చిన్న గింజలు అయ్యే ఒలుచుకొని తినేస్తాను నేను పెట్ట మాత్రం చాలా బాగా కాలిన కడగడి లేత గింజలు అయినా కూడా చాలా బాగున్నాయి అనమాట కాల్చుకుని తింటే. ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ఎవరైనా కాల్చుకుని తింటే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాం. అందరికీ బాయ్.